నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శివాని. మణిగూడ పోలీస్ స్టేషన్ దగ్గర ఎంపీ డీకే అరుణను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీగా నా నియోజకవర్గంలో పరామర్శించవద్దా, నేను ఎంపీని ఏ తప్పు చేశామని అడ్డుకుంటున్నారో చెప్పాలన్నారు ఆమె. మణిగూడ పోలీస్ స్టేషన్ దగ్గర ఎంపీ డీకే అరుణను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీగా నా నియోజకవర్గంలో పరామర్శించవద్దా, నేను ఎంపీని ఏ తప్పు చేశామని అడ్డుకుంటున్నారో చెప్పాలన్నారు ఆమె. మణిగూడ పోలీస్ స్టేషన్ దగ్గర ఎంపీ డీకే అరుణను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీగా నా నియోజకవర్గంలో పరామర్శించవద్దా, నేను ఎంపీని ఏ తప్పు చేశామని అడ్డుకుంటున్నారో చెప్పాలన్నారు ఆమె. మణిగూడ పోలీస్ స్టేషన్ దగ్గర ఎంపీ డీకే అరుణను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీగా నా నియోజకవర్గంలో పరామర్శించవద్దా, నేను ఎంపీని ఏ తప్పు చేశామని అడ్డుకుంటున్నారో చెప్పాలన్నారు ఆమె. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సాగర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సాగర్, చెప్పండి, ఎంపీ డీకే అరుణ వాహనాన్ని అడ్డుకోవడానికి కారణాలేంటి? అసలు ఎందుకు ఆమెను ఊరిలో ఎల్లనివ్వకుండా చేస్తున్నారు పోలీస్ అధికారులు? రైట్ శివాని, ఎంపీ టీకేఆర్ కొడంగల్ పర్యటనలో అయితే ఉద్రిక్త వాతావరణమే నెలకొందని చెప్పవచ్చు. ఇటు మన్నెగూడ వద్ద ఎంపీ డీకేఆర్ ను లాండ్ ఆర్డర్ కంట్రోల్ లో భాగంగా డీకేఆర్ అయితే అక్కడ అడ్డుకొని స్థానిక పోలీస్ స్టేషన్ తరలిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపించింది. అయితే డీకేఆర్ అక్కడి నుండి కొడంగల్లోని లవిచర్లలో ఏదైతే ఘటన నిన్న జరిగిందో అదంతా కూడా ఆ గ్రామాలను పరామర్శించడానికి ఈ రోజు ఆమె లవిచర్ల గ్రామానికి పైన అయ్యారు. అక్కడి నుండి తిరిగి వికారాబాద్ జిల్లా కలెక్టర్ ను కూడా పరామర్శించడానికి వెళ్ళడానికి ఆమె వస్తుంటే మన్నెగూడ దగ్గరనే పోలీసులు అడ్డుకొని లాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుంది మేడం, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే అన్నట్టుగా కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి. మొత్తానికైతే కూడా డీకేఆర్ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు వికారాబాద్ జిల్లా కలెక్టర్ కు లవిచర్ల గ్రామానికి సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు వెళ్తే లాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పదా అంటూ కూడా వాళ్ళని ప్రశ్నించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకు ఈ విధంగా ఒంటెందు పోతుంది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా ఆమె మండిపడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారిగా అదంతా కూడా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా తమను కంపల్సరీ ఏదైతే మా పార్లమెంటు మా మహబూబ్నగర్ పార్లమెంట్ కి సంబంధించి ఇదంతా కొడంగల్ కూడా ఆ పార్లమెంట్ కిందికి వస్తుంది, నా పార్లమెంట్ స్థానంలో ఉన్న నియోజకవర్గంలో ఎందుకు పోనీయరంటూ కూడా ఆమె పోలీసులను ప్రశ్నించిన పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా ఆమె తప్పనిసరిగా నేను ఈ రోజు అక్కడికి గ్రామంలోకి వెళ్ళి అక్కడ ఉన్న
ఎవరైతే బాధితులు రైతులు ఉన్నారో వాళ్ళని పరామర్శిస్తా, దాని తర్వాత అక్కడ ఉన్న వికారాబాద్ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ ను కూడా పరామర్శిస్తా అంటూ కూడా అక్కడనే బైఠాయించి నిరసన కార్యక్రమంలో వెల్లువెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. అయినా కూడా పోలీసులు మాత్రం ఒక్కసారిగా భారీ బందోబస్తుతో డీకేఆర్ చుట్టుముట్టి ఇక్కడ నుంచి లాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుంది, ఇక్కడ నుంచి వెళ్ళడానికి వీలు లేదంటూ కూడా వాళ్ళు స్థానిక పోలీస్ స్టేషన్ తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే డీకేఆర్ నాకు సంబంధించి కూడా ఆమె గతంలో కూడా ప్రెస్ మీట్ లో చెప్పి ఆ ఫార్మా కంపెనీకి సంబంధించి కూడా రైతులు వద్దంటున్నప్పుడు ఎందుకు ఫార్మా కంపెనీని అక్కడ ఏర్పాటు చేయాలి, ఆ ఫార్మా కంపెనీకి సంబంధించి వెనక్కి తీసుకోవాలి, రైతులు ఇబ్బందులు పడుతున్నారు, రైతులు వ్యవసాయమే చేసుకుంటామంటూ కూడా చెప్తున్నా కూడా ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో వినట్లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపించింది. డీకేఆర్ ను మాత్రం నేను తప్పనిసరిగా ఈ రోజు కాకుండా రేపైనా సరే నేను వెళ్ళి పరామర్శిస్తా, నా నియోజకవర్గంలో నేను వెళ్ళడానికి ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారు, మిగతా కాంగ్రెస్ నాయకులు వెళ్తే లాండ్ ఆర్డర్ సమస్య రాదా అంటూ కూడా ఆమె గట్టిగా ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తుంది. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్. మన్నెగూడ పోలీస్ స్టేషన్ దగ్గర ఎంపీ డీకే అరుణను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీగా నా నియోజకవర్గంలో పరామర్శించవద్దా, నేను ఎంపీని, ఏ తప్పు చేశామని అడ్డుకుంటున్నారో చెప్పాలన్నారామె. మన్నెగూడ పోలీస్ స్టేషన్ దగ్గర ఎంపీ డీకే అరుణను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీగా నా నియోజకవర్గంలో పరామర్శించవద్దా, నేను ఎంపీని, ఏ తప్పు చేశామని అడ్డుకుంటున్నారో చెప్పాలన్నారామె. మీకు కనిపిస్తలేదా మరి? అందరు పార్లమెంట్ ఎక్కుతారు, మీరు ఆఫీసర్లు అంతా పార్లమెంట్ పోతారు, అందరు ఢిల్లీకి పోతారు. మేడం కూర్చోండి, కూర్చోండి. పట్టుకోనికి రైట్ సార్ మీరే ఆపిరు కావాలని చెప్పి మీరు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. మీరు ఎస్కార్ట్ పెట్టి కోరుకోరండి, మీరు ఎస్కార్ట్ పెట్టండి. మేడం ఏంటి కూర్చోండి కూర్చోండి.
అది బండ్లకి వెళ్ళి టవల్ తీసుకోమని తెస్తున్నా పాయింట్ తెస్తున్నా టవల్ తీసుకోమని అన్న తెస్తున్నా